everyone, good morning. ఇవాళ మాది ఏంటంటే ఇవాళ మేము ఏపీపీ కోసం చదువుతున్నాం కదా, అందులో మైనర్ యాక్ట్స్ ఇవి. ఎందుకు అంటే మైనర్ యాక్ట్స్ ఎందుకు ఫస్ట్ చేస్తున్నామంటే మనకు క్లారిటీ లేదు, మన న్యూ లాస్ ఉంటాయో మీన్స్ న్యూ క్రిమినల్ లాస్ ఉంటాయో లేకపోతే మనకు ఓల్డ్ సిఆర్పిసి అండ్ ఐపీసీ అండ్ ఎవిడెన్స్ ఉంటుంది, మనకు ఐడియా లేదు. కాబట్టి ఫస్ట్ ఓల్డ్ చదువుతున్నాం, ఇది ఫస్ట్ మైనర్ చదువుకుంటున్నాం. ఓకేనా? అవి ఏంటంటే మేజర్ యాక్ట్స్ లాస్ట్కు చేద్దాం. ఓకే, ఫస్ట్ మైనర్ అయిన తర్వాత మేజర్ చేద్దాం. అప్పటి వరకు మనకు అఫీషియల్ నోటీస్ కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మైనర్ యాక్ట్స్ని చూసుకోవచ్చు మేము డైలీ రెగ్యులర్గా. ఓకే, అందుకోసమే ఈ చిన్న టాపిక్ ఉంది. మేబీ ఇందులో 21 సెక్షన్సే ఉన్నాయి. ఇంకా ఏంటంటే మరి చూసేసరికి మనకు ప్రీలో వస్తుంది 1 or 2 క్వశ్చన్స్ ఇందులోకి వెళ్ళి వస్తాయి. ఓకే, అందుకోసం ద ప్రొహిబిషన్ ఆఫ్ ఎ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేసి మేము చదువుతున్నాం. ఓకే గైస్, చలో స్టార్ట్ చేద్దాం. ద ప్రొహిబిషన్ ఆఫ్ ఎ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006. ఓకే, మ్యారేజ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అండ్ ప్రొహిబిషన్ అంటే ప్రొహిబిట్ చేయాలి. తెలుగులో అయితే ఎక్కడ ఉన్నాం మేము? ఎస్, ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అని 2006కి ఉంది యాక్ట్. ఇది యాక్ట్ నెంబర్ ఎప్పుడు వచ్చింది అంటే యాక్ట్ నెంబర్ 6 2007లో. ఎందుకు అంటే నేను ఆల్రెడీ చెప్పాను ఈ యాక్ట్ నెంబర్ ఎందుకు అవసరం ఉందో. అవి ఎప్పుడైనా అడగచ్చు మన ఎగ్జామ్స్లో కాబట్టి. ఓకే, యాక్ట్ నెంబర్ 6 అని పెట్టుకోండి. అండ్ 10th January 2007లో ఎన్ఫోర్స్మెంట్కి వచ్చింది ఈ యాక్ట్. ఓకే, ఇందులో మనకు ప్రొహిబిషన్ అంటే నిషిద్ధం అంటారు తెలుగులో. ఓకే, అండ్ మనకు ఇంగ్లీష్లో చూస్తే మీనింగ్ ఏంటి అంటే ఏదైనా యాక్ట్ ఆర్ ఎ ప్రాక్టీస్ ఆఫ్ ఎ ఫర్బిడెన్ ఆఫ్ ఎ సంథింగ్ అనేసి. ఓకే, ఇదే అయితే మన ప్రొహిబిషన్ ఆఫ్ ఎ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్కి అర్థం. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ప్రియంబల్ ఎందుకు ఉంది అంటే చూద్దాం. అన్ యాక్ట్ టు ప్రొవైడ్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ ఎ సోలమైజేషన్ ఆఫ్ ఎ చైల్డ్ మ్యారేజ్ అండ్ ఫర్ ది మ్యాటర్ connected therewith in the incidental thereto, be it the enacted by the Parliament in the 57th year of a Republic of India as follow. ప్రొహిబిషన్ చేయడానికి ఎందుకంటే మ్యారేజెస్లో. ఓకే, ఏదైనా మ్యారేజ్ జరిగితే ఆ చైల్డ్ మ్యారేజ్ ఉంటే దానికి ప్రొహిబిట్ చేయడానికి. ఓకే, ప్రొహిబిట్ అంటే ఫర్బిడెన్, ఇంగ్లీష్లో తెలుగులో నిషిద్ధం. ఓకే, తెలుగులో అయితే నిషేధం అండ్ ఫర్బిడన్ అనేసి మనకు ఇంగ్లీష్లో మీనింగ్. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనకు షార్ట్ టైటిల్ అండ్ ఎక్స్టెండ్. ఇవి చదివే ముందు ఫస్ట్ ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, లైక్ షేర్ చేయలేదు అంటే ఫస్ట్ చేసుకోండి. ఓకే, ఇంకా ఏంటంటే ఇలాంటి వీడియోస్ కోసం మీరు మమ్మల్ని ఫాలో చేసి ఉంటే, మన టీమ్కి మై జుడిషరీకి ఫాలో చేసి ఉంటే మీకు అన్ని డీటెయిల్స్ దొరుకుతాయి. ఇలాంటి సిలబస్ అండ్ అన్నీ కవర్ అవుతాయి, ఎస్పెషల్లీ ఏపీపీ అండ్ ఏపీ జేసీజేది. ఓకే, అండ్ టీఎస్ది ఆల్సో. చలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సెక్షన్ షార్ట్ టైటిల్ ఎక్స్టాండ్ అండ్ కమెన్స్మెంట్. అది ఏంటి అంటే మన షార్ట్ టైటిల్ ఎక్స్టాండ్ అండ్ కమెన్స్మెంట్లో ఏముంటుంది అంటే ఈ యాక్ట్, ఈ ప్రొహిబిషన్ ఆఫ్ ఎ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 అని అంటామనేసి ఫస్ట్ లైన్ ఉంటుంది. ఓకే, ఇట్ ఎక్స్టాండ్ టు ది హోల్ ఆఫ్ ఇండియా. ఈ యాక్ట్ మొత్తం ఇండియాలో అప్లికేబుల్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ అప్లైజ్ ఆల్సో టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వితౌట్ అండ్ బియాండ్ ఇండియా. ఏంటంటే ఈ యాక్ట్ మొత్తం మన సిటిజన్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అందరికీ అప్లికేబుల్ ఉంటుంది. ఓకే, వితౌట్ అంటే బియాండ్ అంటే ఇండియాలో లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, కానీ ఇండియన్సే వాళ్ళకి కూడా అప్లికేబుల్ ఉంటుంది ఈ యాక్ట్. ఓకే,
ఇక్కడ ఆల్ సిటిజన్స్ ఉంది కాబట్టి ఇక్కడ రిలీజన్ అనేసి డిస్క్రిమినేషన్ అనేసి ఏం లేదు. అంటే ఓన్లీ హిందూ మ్యారేజ్ యాక్ట్ లెక్క హిందూస్కే అప్లికేబుల్, లేకపోతే షరియత్ యాక్ట్ లెక్క ముస్లిమ్స్కే అప్లికేబుల్ ఇలా లేదు. ఈ యాక్ట్ ఎవరైనా చిన్న పిల్లలు ఉంటారు కదా, మైనర్ వాళ్ళు మ్యారేజ్ చేస్తే వాళ్ళకి అప్లికేబుల్ అనేసి అర్థం ఇక్కడ. ఓకే, దిస్ యాక్ట్ it extends to the whole of India and it is applies also to all citizens of India without and beyond India. Okay, అందరు అన్ని సిటిజన్స్కి, మన ఇండియన్ సిటిజన్స్కి ఓకే అప్లికేబుల్ అవుతుంది. ప్రొవైడెడ్ దట్ నథింగ్ కంటైనింగ్ ఇన్ దిస్ యాక్ట్ షల్ అప్లై టు ది రెనాన్సికేట్ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ పాండిచ్చేరి. ఈ యాక్ట్ మన పాండిచ్చేరికి అప్లికేబుల్ కాదు. ఓకే, ఇది ఎక్సెప్షన్ లెక్క రాసుకోండి. పాండిచ్చేరిలో ఎవరు ఉన్నారో వాళ్ళకు అప్లై కాదు. Okay, it shall come into be a force on the such a day as a central government may by notification in the official gazette appointed by the date may be appointed for the different state and any reference in any provisions to be a commencement of this act and shall be is a constitute in relation to any state as refers to the coming into be a force of that provisions in this state. ఏంటంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఎప్పుడు నోటిఫై చేస్తుంది అప్పుడు ఈ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్లో వస్తుంది అనేసి థర్డ్ పాయింట్ అంటుంది. మనకు వచ్చేసరికి డెఫినేషన్లో రండి. ఓకే, డెఫినేషన్లో వచ్చేసరికి మనకు ఏముంది అంటే ఫస్ట్ వచ్చేసరికి ఏలో చైల్డ్ ఉంది. అయితే చైల్డ్ ప్రొహిబిషన్ యాక్ట్ అని చదువుతున్నాం కాబట్టి చైల్డ్ సెక్షన్ మనకు ఇంపార్టెంట్ అయిపోతుంది. సబ్ క్లాస్ ఏ 2A మనకు చైల్డ్ ఇంపార్టెంట్. చైల్డ్ మీన్స్ ఇందులో ఎవరికి అంటారు అంటే మేల్ ఉంటే 21 years ఉండాలి. ఓకే, ఆయనకి 21 years ఉండాలి మేల్ ఉంటే. ఒకవేళ ఫీమేల్ ఉంటే 18 years ఉండాలి. ఓకే, ఇది మన వేరే సెక్షన్స్ లెక్క కాదు. 18 years బాయ్స్కి అండ్ ఉండాలి అనేసి మన జేజే యాక్ట్లో 18 years అని ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకు 21 years అంటే మేల్ అనేసి కన్సిడర్ చేస్తున్నారు. ఇక్కడ మేల్ పర్సన్కి మైనర్ కన్సిడర్ చేస్తున్నారు. ఓకే, 21 years ఉండాలి ఈ మ్యారేజ్ యాక్ట్ కాబట్టి. ఇక్కడ ఫీమేల్కి వచ్చేసరికి 18 years ఉండాలి ఈ యాక్ట్ ప్రకారం. ఓకే, పర్టికులర్గా ఇది గుర్తుకు పెట్టుకోండి. మరి జేజే మన జువెనైల్ జస్టిస్ యాక్ట్లో 18 years అనేసి ఉంది మన చైల్డ్ డెఫినేషన్లో. ఓకే, 214లో ఇది ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ గుర్తుపెట్టాల్సిందే. ఓకే, చలో 2Bలో ఏం ఉంది, చైల్డ్ మ్యారేజ్ అని ఉంది. చైల్డ్ మ్యారేజ్ మీన్స్ ఏ మ్యారేజ్ టు విచ్ ఐదర్ ఆఫ్ ది కాంట్రాక్టింగ్ పార్టీస్ ఈజ్ ఏ చైల్డ్. అయితే ఎవరైనా పార్టీస్లో అంటే అయితే మేల్ ఆర్ ఫీమేల్, బ్రైడ్ ఆర్ బ్రైడ్ గ్రూమ్ ఎవరైనా అందులో మైనర్ ఉంటే ఓ చైల్డ్ ఉంటే అది చైల్డ్ మ్యారేజ్ అంటాం అనేసి అర్థం. ఓకే, కాంట్రాక్టింగ్ పార్టీ అంటే ఎవరు 2Cలో ఉంది. ఓకే, ఇన్ రిలేషన్స్ టు ది ఎనీ మ్యారేజ్ మీన్స్ either of the parties those marriage is about to be thereby solemnized. అయితే కాంట్రాక్టింగ్ పార్టీస్ అంటే ఎవరి మధ్య మ్యారేజ్ అవుతుందో సోలమనైజ్ అవుతుందో వాళ్ళకు కాంట్రాక్టింగ్ పార్టీస్ అని చెప్తాం. ఓకే, చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ 2Dలో ఉంది. చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ ఎవరికి అంటాం. ఓకే, ఇంక్లూడ్స్ అని ఉంది. ఇంక్లూడ్స్ ద చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ అపాయింటెడ్ అండర్ ది సెక్షన్ 16 subsection 1. సెక్షన్ 16 అండ్ సబ్సెక్షన్ 1లో ఎవరికి అపాయింట్ చేస్తున్నారో వాళ్ళకే చైల్డ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ అంటాము. ఇంకా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ అని కూడా అంటామనేసి ఇక్కడ అర్థం. ఈలో వచ్చేసరికి డిస్ట్రిక్ట్ కోర్ట్ అనేసి ఉంది. డిస్ట్రిక్ట్ కోర్ట్ దేనికి అంటాం, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇన్ ఎనీ ఏరియా. ఓకే, ఎనీ ఏరియా విచ్ ఏ ఫ్యామిలీ court established under the section 3 of the Family Courts Act. Okay, exists such a family court and in any area for which this is no family court but a city civil court exists the court and in any other area the principal civil courts of original jurisdiction and includes
any other civil courts which may be is a specialized by the state government by notification in an official gazette having the jurisdiction in the respect of the matters deal within these act అని అర్థం ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్టులో మనకు ఫ్యామిలీ కోర్ట్స్ వస్తాయి. ఓకే, యాజ్ పర్ ది సెక్షన్ 3లో ఫ్యామిలీ కోర్ట్స్ ఏమున్నాయి, ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్లో ఉంది కదా, కోర్ట్కి డిఫైన్ చేసిండ్రు అన్నట్టు అక్కడ ఫ్యామిలీ కోర్టులో. దానికి ఫ్యామిలీ కోర్ట్స్ ఉంది, ఫ్యామిలీ కోర్టు వస్తాయి. ఇంకా ఏంటంటే సిటీ సివిల్ కోర్ట్ కూడా వస్తుంది. ఇంకా ప్రిన్సిపల్ సివిల్ కోర్ట్ ఏముంది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ది అది కూడా వస్తాయి అన్నట్టు. ఓకే, ఫ్యామిలీ కోర్ట్, సివిల్ సిటీ సివిల్ కోర్ట్ అండ్ ప్రిన్సిపల్ సివిల్ సిటీ కోర్ట్ అండ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ఓకే, దీనికి డిస్ట్రిక్ట్ కోర్ట్గా వస్తాయి ఇందులో అది ఏరియాలో. ఓకే, ఇది అయితే మనకు అయిపోయింది. మైనర్, ఇప్పుడు మైనర్ ఎవరు చూడండి, ఇక్కడ చైల్డ్ డిఫైన్ చేశారు, ఇక్కడ మైనర్ ఎవరు ఉన్నారు చూద్దాం. మీన్స్ ఏ పర్సన్ హూ అండర్ ది ప్రొవిజన్ ఆఫ్ ది మెజారిటీ యాక్ట్ ఈజ్ టు బి ఏ డిమాండెడ్ నాట్ టు హ్యావ్ అటెండింగ్ హిజ్ మెజారిటీ యాక్ట్ చూసేసరికి అక్కడ 21 ఇయర్స్ ఉంది కాబట్టి ఇక్కడ మైనర్ కూడా 21 ఇయర్సే ఉంటాడు. ఓకే, మైనర్ ఎవరు అంటే మెజారిటీ యాక్ట్లో ఏం డిఫైన్ చేసి ఉంది మైనర్కి అదే మీనింగ్ ఇక్కడ అనేసి చెప్తున్నారు. ఓకే, ఒకసారి మేము మైనర్ యాక్ట్ 1875 తీసి చూస్తే ఏముంటుంది అక్కడ అంటే మైనర్ ఎప్పుడు మేజర్ అవుతారు అంటే ఆ మెజారిటీ యాక్ట్లో క్లియర్గా ఉంది. మెజారిటీ అన్నానా మెజారిటీ యాక్ట్ ఉంది కదా 1978లో అక్కడ డిఫైన్ ఉంది మెజారిటీ ఎప్పుడు వస్తుంది అంటే అక్కడ ఏం డిఫైన్ ఉంది అంటే 21 ఇయర్స్ వస్తే ఒక పర్సన్కి ఆయనే మేజర్ అవుతాడు అనేసి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆ సిచ్యువేషన్. ఇప్పుడు అయితే మనకు ఫస్ట్ సెకండ్ సెక్షన్ చదువుకున్నాం. ఓకే, దీనిది ఏమేంది అంటే ఈ మన చైల్డ్ ప్రొహిబిషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ ఉంది కదా, దానికి ఈ యాక్ట్కి పర్టికులర్ ఏమంటే అసలు ఎందుకు వచ్చింది అనేసి పర్పస్ అన్నట్టు. ఓకే, మోటివ్ ఏంది అంటే ప్రొహిబిట్ చేయడానికి, చైల్డ్ మ్యారేజెస్ అవుతాయి కదా వాళ్ళకు ఆపడానికి ఇది వచ్చింది. ఓకే, చలో సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 అయిపోయింది, సెక్షన్ 3కి వస్తాం. ఓకే, సెక్షన్ 3 child marriage to be avoidable at the option of a contracting party begin a child. Okay, child marriage at avoidable at ఎందుకు అది చూద్దాం. ఎవ్రీ చైల్డ్ మ్యారేజ్ వెదర్ solemnized before or after the commencement of these act shall be voidable at the option of the contracting party who was a child at the time of a marriage. ఓకే, ఫస్ట్ ఏంటి అంటే చైల్డ్ మ్యారేజ్ వైడ్ కాదు వైడబుల్. ఎందుకంటే ఐదర్ ఎవరన్నా పార్టీ ఉంది అనుకో చైల్డ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఉంటే నో ప్రాబ్లం ఉండని అని చెప్తారు అనుకోండి, మాకు తెలుసు, లేకపోతే ఇలా ఫోర్స్ఫుల్గా చేయకపోతే, లేకపోతే ఎగ్రీ ఉన్నారు వాళ్ళు ఆ పర్సన్ ఎవరు మ్యారేజ్ చేసుకున్నది ఆమె ఎగ్రీ అయితే కూడా ఇది వైడబులే అన్నట్టు. ఓకే, వెదర్ సొల్మనైజ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే ఈ యాక్ట్ రాకముందు లేకపోతే వచ్చిన తర్వాత పెళ్ళి అయింది అది వైడబుల్ అని చెప్తున్నారు. ఓకే, ప్రొవైడెడ్ ఇది ప్రొవిజో చూడండి, ప్రొవైడెడ్ దట్ ఏ పెటిషన్ ఫర్ ఏ annulling a child marriage by a degree of nullity may be filed in the district court only by a contracting party to the marriage who was a child at the time of a marriage. అయితే పెటిషన్ మేము అనల్మెంట్ అంటే క్యాన్సల్, రద్దు చేయడం. ఓకే, మ్యారేజ్కి రద్దు చేయడానికి కూడా పెటిషన్ వేస్తాం. ఎప్పుడు అంటే ఎక్కడ వేయాలి, ఫస్ట్ అయితే డిస్ట్రిక్ట్ కోర్టులో, అది ఎక్కడ చేయాలి, డిగ్రీ ఆఫ్ నల్లటీ, ఆ మ్యారేజ్ నల్లు ఉంది అన్నట్టు కేసు ఫైల్ చేస్తాం. కేసు ఫైల్ ఎవరు చేయాలి అంటే కాంట్రాక్టింగ్ పార్టీ, అందులో మ్యారేజ్లో ఎవరు ఉన్నారో ఆ మ్యారేజ్లో ఉన్న పర్సన్ కాంట్రాక్టింగ్ పార్టీ ఎవరు ఉన్నారో ఆ మ్యారేజ్ అప్పుడు ఆమె మైనర్ ఉండాలి. ఓకే, గర్ల్ ఆర్ మేల్ ఐదర్ అని ఉంది కాబట్టి మ్యారేజ్లో హూ వాజ్ ఏ చైల్డ్ అట్ ది టైమ్ ఆఫ్ ఎ మ్యారేజ్ అవుతున్నప్పుడు ఆమె చైల్డ్గా ఉండాలి. ఓకే, అప్పుడు ఫస్ట్ మా పాత టైంలో ఎప్పుడంటే మ్యారేజెస్ 17 ఇయర్స్లో
లేకపోతే 15 ఇయర్స్లో ఇలానే అయ్యేది. ఓకే. అయితే నాట్ ఓన్లీ ముస్లిమ్స్ మ్యారేజ్, బట్ వేరే క్యాస్ట్ కూడా ఉంటాయి కదా, నాన్ ముస్లిమ్స్ అనుకోండి, హిందూస్ అనుకోండి, వీళ్ళలో ఎర్లీగా మ్యారేజ్ అవుతాయి. ఓకే. ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా ఎర్లీగా చేసుకున్నారు వాళ్ళు. ఓకే. కొందరైతే 10థ్లోనే చేసుకున్నారు. 10th బోర్డు కూడా కాలేదు మనది, అప్పుడే 2-3 చేసుకున్నారు. ఓకే. అందులో ఒక క్రిస్టియన్ అమ్మాయి ఉంది, ఇద్దరిలో ఇద్దరు మన ముస్లిమ్స్ ఉన్నారు, ఒక అమ్మాయి నాన్ ముస్లిం ఉంది, తెలుగు అమ్మాయి అన్నట్టు. తొందర చేసుకుంటారు. ఈవెన్ బాయ్స్ కూడా చేసుకుంటారు, ఇంటర్లోనే చేసుకుంటారు. ఓకే. అలా కూడా ఉంటారు. కాబట్టి ఆ మ్యారేజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే మైనర్ ఎక్కడ ఉన్నాం మేము, అది స్టోరీ క్లోజ్. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ ఉన్నాం మేము, మ్యారేజ్ అయినప్పుడు ఈ కేస్ ఫైల్ చేయడానికి అప్పుడు ఆమె మైనర్గా ఉండాలి. ఫస్ట్ అండ్ ప్రొవిజో కూడా అయిపోయింది. మన సెకండ్ సబ్సెక్షన్ చూడండి. ఇఫ్ ది టైమ్ ఆఫ్ ఫైలింగ్ ఎ పిటిషన్ ద పిటిషనర్ ఈజ్ అ మైనర్, ద పిటిషన్ మే బీ ఫైల్డ్ త్రూ హీజ్ ఆర్ హర్ గార్జియన్ ఆర్ ఎ నెక్స్ట్ ఫ్రెండ్ అలాంగ్ విత్ ది చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్. అయితే అప్పుడు ఆమె ఒక మైనర్ ఉంది కదా, ఆ మైనర్ కేసు ఫైల్ చేయడానికి ఆమె డైరెక్ట్గా మైనర్ కేసు ఫైల్ చేయలేదు. ఎందుకు కేసు ఫైల్ చేయలేదు అంటే మనకు సిపిసిలో ఒక ప్రొవిజన్ ఉంది. మన చూసేసరికి సిపిసిలో మైనర్ క్యాన్ సూ త్రో నెక్స్ట్ ఫ్రెండ్ అండ్ ఏంటంటే త్రో ది గార్జియన్స్ అనేసి ఉంటుంది అక్కడ ప్రొవిజో. ఓకే. ఎగ్జాక్ట్లీ ఒకవేళ మీకు ఆర్డర్ గుర్తుకు వస్తే నాకు కామెంట్లో చెప్పండి. ఓకే. నేను సిపిసి అనేసి చెప్పాను, మీరు ఆర్డర్ చెప్పండి. అది ఫేమస్ ఆర్డర్ అన్నట్టు, మాకు హాట్ మోస్ట్ టాపిక్ అది ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే. ఏంటంటే ఆమె మైనర్ ఫైల్ చేయడానికి కేసు ఏముంది అంటే ఆమె డైరెక్ట్ ఫైల్ చేయలేక ఆమె ఏం చేయాలి, ఎవరితో ద్వారా చేయాలి. ఎవరెవరు ఉంటారో ఆమె గార్జియన్స్ ఉండొచ్చు అందులో, లేకపోతే నెక్స్ట్ ఫ్రెండ్ ఉండొచ్చు, లేకపోతే నెక్స్ట్ ఫ్రెండ్ ఎవరు అపాయింట్ చేస్తారు అంటే కోర్టు. ఓకే. త్రూ ది చీఫ్ సారీ కొంచెం తొందరలో నేను ఏదైనా మిస్టేక్ చెప్పొచ్చు. ఓకే. చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ కూడా ఉండొచ్చు. ఈ 3 persons ఎవరైనా త్రో కేస్ ఫైల్ చేయొచ్చు. సబ్సెక్షన్ 2లో ద ప్రొటెక్షన్ అండర్ ఓకే సారీ the petition under these section may be filed at any time, but before the child filing the petition completes the 2 years of attaining the majority. ఏంటంటే ఈ పెటిషన్ ఎప్పుడు కూడా ఫైల్ చేయొచ్చు, కానీ ఎప్పుడు అంటే ఆ చైల్డ్ మేజర్ అయిన తర్వాత 2 years లోపే చేసేయాలి అన్నట్టు. ఇక్కడ 2 years అనేసి ఉంది, ఇది నోట్ చేసుకోండి మీరు మీ బేర్ యాక్ట్లో. కంప్లీట్ అయ్యి ఉండాలి 2 years మేజర్ అయిన తర్వాత. ఓకే. అమ్మాయి అంటే 18 అంటే 20 years అప్పటి వరకు. ఇప్పుడు బాయ్ అంటే 21 ఉంది కదా ఆయనకు 23 వరకు. ఓకే. ఇదైతే సెక్షన్ 3 సబ్సెక్షన్ 3 కూడా అయిపోయింది. సబ్సెక్షన్ 4 ఏముంది చూద్దాం. While granting a degree of nullity under this section, the district court shall make an order directing both the parties to the marriage and their parent or other their guardians to return to the other party his or her parents or guardians as the case may be. The money valuables, ornaments and other gifts received on the occasion of the marriage by them from the other side, or any amount equal to the value of such valuable ornaments అంటే జ్యువెలరీ కూడా తీసుకోవచ్చు ఇందులో, అదర్ గిఫ్ట్స్ అండ్ మనీ. ఓకే. ఇప్పుడు డిగ్రీ వచ్చింది మనకు. డిగ్రీ అంటే కోర్ట్ ఆర్డర్ నలిటీ అనేసి మ్యారేజ్కి క్యాన్సల్ అనేసి అయిపోయింది మ్యారేజ్. ఇక్కడ నలిటీ అనేసి డిగ్రీ ఆఫ్ నలిటీ వచ్చిన తర్వాత ఏమైంది అంటే అక్కడ కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎవరెవరు పార్టీ ఉన్నారు వాళ్ళు
ఎక్కడున్నారు వాళ్ళు, ఐ మీన్ అమ్మాయి ఉంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర వెళ్ళిపోవాలి, ఆమెది ఏమేమో తెచ్చిందో ఆమె మ్యారేజ్ రోజు ఇస్తారు కదా యాజ్ ఎ గిఫ్ట్ అని. నిన్న డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ చదివాం కదా, అలానే ఏదైనా రిటర్న్ ప్రాపర్టీ అయినా వాల్యుబుల్ మనీ, వాల్యుబుల్ సెక్యూరిటీ అనుకోండి, ఆర్నమెంట్స్ అనుకోండి, జ్యువెలరీ అనుకోండి, గిఫ్ట్స్ అని ఏదైనా ఇస్తారు కదా మ్యారేజ్లో, అవి రిటర్న్ చేసేయాలి అన్నట్టు. ఓకే, ఇంకా ఏంటంటే ఆ పార్టీని నలిటీ ఆఫ్ మ్యారేజ్ వచ్చేస్తే ఆ అమ్మాయికి ఆమె ఎక్కడ ఉంది, ఎవరితోని ఉంది వాళ్ళతోని పంపించాలి. ఓకే, ఐదర్ వాళ్ళు గార్జియన్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ పేరెంట్స్ ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా. ఓకే, అది అయిపోయింది. సబ్సెక్షన్ 4 అన్నది ప్రొవైడెడ్ దట్ నో ఆర్డర్ అండర్ దిస్ సెక్షన్ షాల్ బి ఈజ్ passed unless the concerned the party have been is given a notice to appear before the district court and the show cause by such a order should not be passed. అయితే ఇక్కడ షో కాజ్ చేయాలి, ఎందుకు మేము ఆర్డర్ పాస్ చేయొద్దు అనేసి. ఓకే, ఆపోజిట్ పార్టీ ఎవరు ఫైల్ చేస్తారు కేసు, వాళ్ళు కాదు, రెస్పాండెంట్. ఓకే, ఇక్కడ ఏం లేదు. చలో సెక్షన్ 4 provision for the maintenance and the residence to female contracting party to the child. While granting a degree under the section 3, the district court may also make an interim or a final order directing the male contracting party to the child marriage, and in case the male contracting party to the such a marriage is a minor, his parent or guardians to pay the maintenance to the female contracting party to the marriage until her remarriage. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నారు కదా మైనర్కి మ్యారేజ్ తీసుకున్నప్పుడు కోర్టు ఇంటరీమ్ ఆర్డర్ కూడా ఇవ్వచ్చు. మొత్తం ప్రొసీడింగ్స్ అవి నడుస్తున్నప్పుడు ఇంటరీమ్ ఆర్డర్ అంటే కొంచెం మెయింటెనెన్స్ అన్నట్టు, కొన్ని పైసలైనా అవి మెయింటెనెన్స్ ఇస్తుంది. ఓకే, అప్పుడు వరకు ఎలా ఉంటారు వాళ్ళు, కేసు ఫైల్ చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు ఇంటరీమ్ ఆర్డర్ లేకపోతే ఫైనల్ ఆర్డర్ కూడా ఇవ్వచ్చు. ఇంటరీమ్ ఆర్డర్ ఇస్తే కొన్ని మొత్తం డిసిషన్ రాదు, కానీ కొంచెం ఇన్స్టెంట్గా కొంచెం హెల్ప్ అయినట్టు ఆర్డర్ ఇస్తారు. అది ఫైనల్ ఆర్డర్ వచ్చేసింది అనుకోండి, ఫైనల్ ఆర్డర్ వస్తే ఏం చేయాలి అంటే ఆ మేల్ కాంట్రాక్టింగ్ పార్టీ ఉంది చూడండి, వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఆ అమ్మాయి ఫ్యామిలీకి ఆ అమ్మాయికి ఏదైనా కొంచెం మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఎప్పుడు వరకు అంటే ఆ అమ్మాయి మళ్ళీ రీమ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటుంది అప్పుడు వరకు వాళ్ళు మెయింటెనెన్స్ లెక్క కొన్ని అమౌంట్స్ అని ఇచ్చేయాలి. ఓకే, ఇది సబ్సెక్షన్ 1 అంటుంది సెక్షన్ 4ది. ఓకే, the quantum of a maintenance is a payable shall be determined by the district court having a regarding to the needs of a child, the lifestyle enjoyed by such a child during her marriage and the means of income of the paying party. అయితే ఈ క్వాంటమ్ ఆ మెయింటెనెన్స్ ఇవ్వాలి అనేసి చెప్తుంది కదా మనకు సబ్సెక్షన్ 1లో. అయితే సబ్సెక్షన్ 2లో ఏమంటుంది అంటే ఎంత మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఎంత క్వాంటమ్ ఇవ్వాలి అనేసి ఇక్కడ సబ్సెక్షన్ 2 అంటుంది. ఓకే, సబ్సెక్షన్ 2లో ఏముంది అంటే మళ్ళీ ఇంకా అవి చైల్డ్కి ఎంత అవసరం ఉంటుందో, ఓకే, చైల్డ్ లైఫ్ స్టైల్కి ఎంత అవసరం, ఆ చైల్డ్ అంటే ఆ విమెన్ ఆ అమ్మాయికి ఎంత అవసరం ఉంటుందో అంత ఇవ్వాలి. ఆమెకు ఏంటంటే ఆ లైఫ్ స్టైల్ ఎలా బతుకుతుంది ఆమె డ్యూరింగ్ మ్యారేజ్ టైంలో అంత ఆమెకు ఇన్కమ్ అనేసి ఇవ్వాలి. ఓకే, ఇంకా ఏంటంటే ఇన్కమ్ ఎలా డిసైడ్ చేస్తారంటే ఆ పార్టీ ఉన్నారు కదా, ఫస్ట్ పార్టీ మేల్ పర్సన్ పార్టీ, ఓకే, కాంట్రాక్టింగ్ పార్టీ, వాళ్ళది ఇన్కమ్ కూడా చూసి ఇక్కడ మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తారు. ఓకే, ద అమౌంట్ ఆఫ్ ఎ మెయింటెనెన్స్ మేబీ ఈజ్ డైరెక్ట్ టు బి ఏ పే మంత్లీ ఆర్ ఇన్ ఏ లంసమ్, మంత్లీ కూడా ఉండొచ్చు అండ్ లంసమ్ ఏదైనా కొంచెం ఫిక్స్ అయినా ఉండొచ్చు అన్నట్టు. ఓకే, సబ్సెక్షన్ 3. సబ్సెక్షన్ 4 ఏమంటుంది, ఇన్ కేస్ ద పార్టీ మేకింగ్ ది పెటిషన్ అండర్ సబ్సెక్షన్ 3 ఈజ్ ది ఫీమేల్ కాంట్రాక్టింగ్ పార్టీ, ద డిస్ట్రిక్ట్ కోర్ట్ may also make a suitable order as her residence until her remarriage. ఇంకేంటంటే మన కాంట్రాక్టింగ్ పార్టీ ఇక్కడ ఫీమేల్ ఉందనుకోండి, ఫీమేల్ ఉండడానికి ప్లేస్ ఏదైనా మళ్ళీ ఆమె ఎప్పుడు వరకు మ్యారేజ్ చేసుకుంటుంది అప్పుడు వరకు ఆమె ఉండడానికి ప్లేస్ కూడా ఇవ్వాలి అనేసి చెప్తుంది ఇక్కడ. ఓకే, కోర్ట్. సబ్సెక్షన్ 4 ద ఇప్పుడు సెక్షన్ 5 కస్టడీ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎ చిల్డ్రన్స్ ఆఫ్ ఎ చైల్డ్ మ్యారేజ్. ఏంటి
custody and maintenance of children of child marriages, okay, where there are a child born, where there are a children born of the child marriage, the district court shall make an appropriate order for the custody of such a children. Okay, while making ఇప్పుడు డ్యూరింగ్ ద మ్యారేజ్ ఆ చైల్డ్కి పిల్లలైనరు అయితే అప్పుడు అప్రాపరేట్ ఆర్డర్ ఆర్ కస్టడీ ఇస్తుంది మన డిస్ట్రిక్ట్ కోర్ట్. ఓకే, అది ఏంది చూద్దాం కింద. While making an order for the custody of a child under these section, the welfare and the best interest of the child shall be the per amount consideration to be is given by the district court. An order for the custody of a child may also be include the appropriate direction for the giving to be other party access to the child in such a manner as may be is the best service the interest of a child, and such other orders as the district court may in the interest of a child deemed proper. The district court may also make an appropriate order for the providing maintenance to the child by party to the marriage or their parents or guardians. ఇక్కడ ఏం సంగతి అంటే చూడండి, అయితే ఫస్ట్ మ్యారేజ్ అవుతుంది కదా మైనర్లో మ్యారేజ్ అయితే వాళ్ళకి పిల్లలు అయితే ఇక్కడ చిల్డ్రన్స్ బోర్న్ అయితే ఏమైంది, డిస్ట్రిక్ట్ కోర్ట్ మనకు ఆర్డర్ ఇస్తుంది, అప్రాపరేట్ ఆర్డర్ ఇస్తుంది, ఎవరు కస్టడీ దగ్గర ఉంటుందో. ఓకే, ఆర్డర్ ఫర్ ది కస్టడీ అనేసి ఇస్తుంది ఇక్కడ చిల్డ్రన్స్ది. ఓకే, ఆ కస్టడీలో ఏముంది అంటే ఆ పిల్లలది వెల్ఫేర్ ఎవరి దగ్గర ఉంటుందో ఆ పిల్లలకి వెల్ఫేర్ ఉండాలి. వెల్ఫేర్ వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్, వాళ్ళు ఎక్కడ మంచిగా బతుకుతారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కడ మంచిగా ఉంటుంది, వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళ మొత్తం పారామౌంట్ కన్సిడరేషన్ అన్నీ చూడాలి. అయితే పారామౌంట్ కన్సిడరేషన్ అంటే ఆ చైల్డ్ బోర్న్ ఉన్నాడు కదా, ఆ చైల్డ్ వెల్ఫేర్ లేకపోతే గ్రోత్ ఎలా అవుతుంది, మంచిగా ఎవరి దగ్గర ఉంటుందో ఆ గ్రోత్ కోసం మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ సబ్సెక్షన్ 2. మరి సబ్సెక్షన్ 3లో అప్రాపరేట్ డైరెక్షన్ ఇస్తారు ఎవరికి, పార్టీకి. ఓకే, ఎక్సెస్ టు ది చైల్డ్, ఆ చైల్డ్ పార్టీ అయితే ఫాదర్ ఎవరు ఉన్నారు ఆ చైల్డ్కి వాళ్ళకు సేమ్ మేనర్గా బెస్ట్ సర్వీస్ ఇంట్రెస్ట్ ఏమేమి ఉన్నాయో ప్రొవైడ్ చేయాలి, అయితే మెయింటెనెన్స్ లెక్క. ఓకే, సబ్సెక్షన్ 4 వచ్చేసరికి డిస్ట్రిక్ట్ కోర్ట్ మే ఆల్సో మేక్ ఏ అప్రాపరేట్ ఆర్డర్ ఫర్ ది ప్రొవైడింగ్ ఎ మెయింటెనెన్స్ టు ఎ చైల్డ్ పార్టీ టు ది మ్యారేజ్ అండ్ దేర్ పేరెంట్. ఇక్కడ మళ్ళీ అప్రాపరేట్ ఆర్డర్ ఇస్తుంది ప్రొవైడింగ్ ఎ మెయింటెనెన్స్ టు ది చైల్డ్ బై ది పార్టీ టు ది మ్యారేజ్ అనేసి. పార్టీ ఇప్పుడు ఫస్ట్ చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తా ఈ సెక్షన్. ఫస్ట్ డ్యూరింగ్ మ్యారేజ్ ఒక చైల్డ్ బోర్న్ అయింది అనుకోండి, ఆ బోర్న్ అయిన చైల్డ్ ఎక్కడ ఉండాలి అంటే ఎవరు మంచిగా చూసుకుంటారో వాళ్ళ దగ్గర బెస్ట్ ఇంట్రెస్ట్ చూస్తారు. వెల్ఫేర్ అయినా ఆయన గ్రోత్ అయినా వెల్ఫేర్ అయినా ఎవరి దగ్గర ఆయన మంచి వేగా పెరుగుతారు కదా, అలా గ్రోత్ ఎలా అవుతుంది అది మంచిగా చూస్తారు. ఓకే, చైల్డ్ది వెల్ఫేర్ ఎలా అవుతుంది, ఆయన ఎడ్యుకేషన్ అనుకోండి, పర్ అమౌంట్ కన్సిడరేషన్ అవి చూస్తారు. పర్ అమౌంట్ కన్సిడరేషన్లో అన్నీ వస్తాయి లేక ఎడ్యుకేషన్స్ అన్నీ, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ బెస్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, అది చూస్తారు. తర్వాత ద ఆర్డర్ ఫర్ ది కస్టడీ ఆఫ్ ఎ చైల్డ్ మే ఆల్సో ఇంక్లూడ్ ది అప్రాపరేట్ డైరెక్షన్ గివెన్ టు ది అదర్ పార్టీ యాక్సెస్ టు ది మేనర్ యాజ్ మే బీ ఈజ్ ద బెస్ట్ సర్వీస్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎ చైల్డ్. ఎవరు బెస్ట్గా చూసుకోవచ్చు వాళ్ళకు ఏం చేస్తారు అంటే కస్టడీ ఆర్డర్ ఇస్తారు, అప్రాపరేట్ డైరెక్షన్ ఇస్తారు ఆ చైల్డ్కి. ఓకే, చైల్డ్ ఎవరి దగ్గర ఉండాలో అవి. తర్వాత చైల్డ్కి ఎంత మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఎవరు మెయింటైన్ చేయాలి అనేసి వాళ్ళ పేరెంట్స్ లేకపోతే గార్జియన్స్. ఓకే, ఇవి మన సబ్సెక్షన్ 4. ఓకే, ఒకసారి మళ్ళీ మీరు చదవండి ఒకవేళ అర్థం కాకపోతే. ఓకే, లెజిటిమసీ ఆఫ్ ఎ చైల్డ్ బోర్న్ ఆఫ్ ఎ చైల్డ్ మ్యారేజ్. ఇప్పుడు లెజిటిమసీ ఆఫ్ చైల్డ్ బోర్న్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ అయింది. ఓకే, అందులో చైల్డ్ బోర్న్ అయిండ్రు 5th సెక్షన్ 5 బోర్న్ అయిండు. ఓకే, ఒకవేళ ఆ చైల్డ్కి లెజిటిమేట్ అంటారా ఇల్లెజిటిమేట్ అంటారా ఇక్కడ క్వశ్చన్ మీకు. ఓకే, ఇక్కడ ఏముంది అంటే లెజిటిమసీ ఆఫ్ ఎ చైల్డ్ బోర్న్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్.
Okay, notwithstanding that a child marriage has been is annulled by the degree of a nullity under the section 3, every child begotten or conceived of such a marriage before the degree is made, whether they are born before or after the commencement of these act, shall be deemed to be a legitimate child for all purpose. అయితే ఈ మ్యారేజ్లో ఎవరైనా పుట్టితే కూడా వాళ్ళకు లెజిటిమేట్ చైల్డే అంటారు, ఐదర్ ఆ యాక్ట్ పాస్ అయ్యే ముందు లేకపోతే పాస్ కాకముందు. ఓకే, ఈ యాక్ట్ వచ్చింది కదా మన 2006లో, అవి ఫస్ట్ మ్యారేజెస్ అయినా లేకపోతే తర్వాత మ్యారేజెస్ అయినా ఇలా చైల్డ్ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుడితే వాళ్ళకు లెజిటిమేట్ చైల్డే అంటారు అనేసి ఇక్కడ అర్థం మనకు సెక్షన్ 6లో. ఓకే, లెజిటిమేట్ అనేసరికి మీకు తెలుగులో మీనింగ్ ఒకవేళ తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, లాస్ట్ టైం కూడా నేను అడిగాను హిందూ మ్యారేజ్ యాక్ట్లో. ఓకే, చట్టబంధమైన ఎవరు అన్నారు నాకు అప్పుడు కూడా, అయితే నేను ఇక్కడ క్వశ్చన్ చేంజ్ చేస్తాను మీకు. ఓకే, తర్వాత అడుగుదాం ఈ క్వశ్చన్ని. చట్టబద్ధమైన సెక్షన్ 7 చూడండి. ఇప్పుడు పవర్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ కోర్ట్ టు మోడిఫై ది ఆర్డర్స్ ఇష్యూడ్ అండర్ ది సెక్షన్ 4 and 5. ఓకే, మన డిస్ట్రిక్ట్ కోర్ట్ మోడిఫై చేస్తుందట ఆర్డర్స్ని. ఆ ఏం ఆర్డర్స్ చూడండి. ఓకే, the district court shall have the power to add to, modified or revoke any order made under the section 4 or 5, and if there is any change in the circumstances, it may at any time during the pendency of the petition and even after the final disposal of the petition. అయితే మన డిస్ట్రిక్ట్ కోర్ట్కి ఫస్ట్ పవర్స్ని ఏమేం పవర్స్ని గ్రాంట్ చేసింది సెక్షన్ 4 and 5లో, దానికి మోడిఫై చేయొచ్చు, రివోక్ చేయొచ్చు. ఓకే, రివోక్ అంటే క్యాన్సిల్ కూడా చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఇంకా ఏంటంటే అందులో ఏదైనా చేంజెస్ కూడా తేవచ్చు. ఎప్పుడు అంటే డ్యూరింగ్ ఎ పెండెన్సీ, కేసు నడుస్తున్నప్పుడు లేకపోతే ఫైనల్ డిస్పోజల్ అయిపోయిన తర్వాత కూడా మనకు పవర్ ఉంది డిస్ట్రిక్ట్ కోర్ట్కి ఇది చేయడానికి, మోడిఫై, రివోక్ ఆర్ క్యాన్ చేంజ్. సెక్షన్ 8 అన్నది సెక్షన్ 7 అనేది సెక్షన్ 8లో చూద్దాం. Court to which the petition should be made. Court to which the petition should be made. For the purpose of a granting of a relief under the section 3, 4 and 5, the district court having a jurisdiction shall include the district court having a jurisdiction over the place where the defendant or the child reside, or where the marriage was solemnized, or where the parties lastly resided together, or the petitioner is residing on the date of a presentation of a petition. అయితే సెక్షన్ 8 ఏముంటుంది అంటే మనకు జ్యూరిస్డిక్షన్ గురించి అంటుంది. ఓకే, అది ఎవరి దగ్గర ఉంది అంటే మన డిస్ట్రిక్ట్ కోర్ట్ సెక్షన్ 3 and 4, 5లో ఏమేమి ఆర్డర్స్ని గ్రాంట్ చేసింది. ఓకే, డిస్ట్రిక్ట్ కోర్ట్కి పవర్ ఉంది. పవర్ అంటే అక్కడ అయితే డిస్ట్రిక్ట్ కోర్ట్లో మేము జ్యూరిస్డిక్షన్ ఉంది, డిస్ట్రిక్ట్ కోర్ట్కి జ్యూరిస్డిక్షన్ ఉంది ఈ కేసెస్ వినడానికి. ఓకే, అవి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటుంది మనకు జ్యూరిస్డిక్షన్ అంటే ఎక్కడ డిఫెండెంట్ ఉంటాడు. ఓకే, పెటిషనర్ లేకపోతే డిఫెండెంట్ ఎవరు ఉన్నారో అక్కడ కేస్ ఫైల్ చేయొచ్చు, పెటిషన్ ఫైల్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, లేకపోతే వాళ్ళు ఇద్దరు మనకు ప్లెంటిఫ్ అండ్ డిఫెండెంట్ ఎక్కడ ఉన్నారో అక్కడ కూడా మేము పెటిషన్ ఫైల్ చేయొచ్చు. ఓకే, కేస్ ఫైల్ చేయొచ్చు. తర్వాత ఏంటంటే వీళ్ళు ఇద్దరు ఉన్నా లేకపోతే మన ఎవరు పెటిషనర్ లాస్ట్లీ రిసైడ్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో కూడా జ్యూరిస్డిక్షన్ వస్తుంది అన్నట్టు. ఓకే, లేకపోతే మ్యారేజ్ ఎక్కడైంది అక్కడ కూడా జ్యూరిస్డిక్షన్ ఉంది. అర్థమైంది ఐ హోప్. ఫస్ట్ జ్యూరిస్డిక్షన్ డిస్ట్రిక్ట్ కోర్ట్కి ఉంది జ్యూరిస్డిక్షన్, ఆ జ్యూరిస్డిక్షన్ డిస్ట్రిక్ట్ కోర్ట్కి పవర్ ఉంది. ఆ పవర్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ టు దేర్ పెటిషన్ అండ్ చూడడానికి పవర్స్ని. అయితే పెటిషన్కి చూడడానికి, కేస్ ఫైల్ చేయడానికి. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్లో ఏ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఏ ఏరియాలో వస్తుంది అంటే ఎప్పుడు మ్యారేజ్ అయింది ఆ ప్లేస్, ఎవరు డిఫెండెంట్ ఉన్నాడు అక్కడ, రెస్పాండెంట్ ఉంది అక్కడ,
మనకు పెటిషనర్ ఉంది అక్కడ, లేకపోతే వీళ్ళు ఇద్దరు రెస్పాండెంట్ అండ్ డిఫెండెంట్ ఎక్కడ ఉన్నారు లాస్ట్లీ అక్కడ, లేకపోతే మ్యారేజ్ ఎక్కడ ఉంది అక్కడ. ఓకే, ఈ ప్లేసెస్లో డిస్ట్రిక్ట్ కోర్ట్కి వెళ్ళి మనకు కేసు ఫైల్ చేయొచ్చు, పెటిషన్ ఫైల్ చేయొచ్చు. సెక్షన్ 8 చెప్తుంది. ఓకే, సెక్షన్ 9 పనిష్మెంట్ ఫర్ ది ఏ మేల్ అడల్ట్ మ్యారింగ్ ఏ చైల్డ్. ఇప్పుడు సెక్షన్ 9లో చూడండి, ఒక మేల్ అడల్ట్ ఉన్నాడు, ఆయన మైనర్ అమ్మాయికి మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే ఆయనకు పనిష్మెంట్ ఎంత? ఓకే చూడండి, ఇప్పుడు ఆయనకి పనిష్మెంట్ ఎంత ఇస్తుంది ఈ యాక్ట్. హూఎవర్ బిగన్ ఎ మేల్ అడల్ట్ above the 18 years of the age contracting a child marriage, okay, contracting a child marriage shall be punishable with the rigorous imprisonment which may extending to the 2 years or with the fine or which may extending to the 1 lakh rupee or with both. ఓకే, ఇక్కడ ఏంటంటే అడల్ట్లో మళ్ళీ ఇందులో చూడండి, ఇక్కడ ఏం తెచ్చిండ్రు వాళ్ళు 18 years చెప్పిండ్రు. కేసు ఫైల్ చేయడానికి అయితే 21 years ఉండాలి. ఓకే, మైనర్ ఎవరికి కన్సిడర్ చేస్తున్నారు? ఓకే, ఆయనకి 21 yearsగా అంటారు మ్యారేజ్ ప్లేసెస్లో ఫస్ట్ మేము మైనర్ చదివినప్పుడు. ఓకే, ఇక్కడ ఏంటంటే మరి అడల్ట్ మేల్ అంటే అబవ్ 18 years అట. ఓకే, ఇది అబవ్ 18 years ఉన్న తర్వాత చిన్న అమ్మాయికి చేసుకుంటే అన్నట్టు ఈ పనిష్మెంట్. ఎంత పనిష్మెంట్ వచ్చేసరికి 2 years మళ్ళీ 1 lakh rupees ఆర్ బోత్. ఓకే, సెక్షన్ 9 అంటుంది. ఇది వచ్చేసరికి అమెండ్మెంట్, బేర్ యాక్ట్స్లో అమెండ్మెంట్ ఉంటాయి మనకు. సెక్షన్ 10 చూడండి, సెక్షన్ 10 పనిష్మెంట్ ఫర్ ది సోల్మనైజ్ ఏ చైల్డ్ మ్యారేజ్. అసలు చైల్డ్ మ్యారేజ్ ఎందుకు అయింది ఇక్కడ పనిష్మెంట్? హూ ఎవర్ పర్ఫార్మ్స్, కండక్ట్, డైరెక్ట్ ఆర్ abet any child marriage shall be punishable with the rigorous imprisonment which may extending a 2 years and shall liable to be a fine which may extending to 1 lakh rupees unless he proved that he had a reason to believe that the marriage was not a child marriage. అయితే ఇక్కడ 2 years పనిష్మెంట్. ఎవరైనా చైల్డ్ మ్యారేజ్ అయింది అక్కడ పనిష్మెంట్ వచ్చేసరికి 2 years ఉంది. ఓకే, పనిష్మెంట్ 2 years ఆఫ్ ఇంప్రెస్మెంట్ అండ్ 1 lakh rupee. ఓకే, 1 lakh rupees ఫైన్. ఓకే, అన్లెస్ ఏంటంటే వాళ్ళు ప్రూఫ్ చేయాలి ఇది ఏంటంటే మ్యారేజ్ అయినప్పుడు చైల్డ్ లేదు అన్నట్టు అలా ప్రూఫ్ అయితే, లేకపోతే వాళ్ళు చైల్డ్ కాదు అన్నట్టు ప్రూఫ్ అయితే వాళ్ళకు ఫైన్ అండ్ ఇంప్రెస్మెంట్ వేయరు అన్నట్టు. ఓకే, సెక్షన్ 10 అన్నది. పనిష్మెంట్ చూడండి, పనిష్మెంట్ సెక్షన్ 11 పనిష్మెంట్ ఫర్ ది ప్రమోటింగ్ ఆర్ పర్మిటింగ్ ది సోల్మనైజేషన్ ఆఫ్ ది చైల్డ్ మ్యారేజ్. ప్రమోట్ చేసిన లేకపోతే పర్మిటింగ్ చేసిన వాళ్ళకు పనిష్మెంట్ అట. ఇప్పుడు వేర్ a child contract a child marriage, any person having a charge of a child, whether as a parents or a guardians or any other person or in the any other capacity, lawful or unlawful, including the any member of an organization or association of the person who does any act to be a promote the marriage or permit it to be is a solemnized or negligently or fails to be prevent it from being solemnized and including the attending or particular participating in a child marriage shall be punished with the rigorous imprisonment. 2 years shall also be liable to extend the fine. వచ్చేసరికి మనకు 2 years ఇంప్రెస్మెంట్ ఉంది, ఫైన్ 1 lakh rupees ఉంది. ఇప్పుడు వరకు మేము ఎన్ని సెక్షన్స్ చూసినాం సేమ్ పనిష్మెంట్ ఉంది కాబట్టి మీకు టెన్షన్ ఉండదు గుర్తుపెట్టుకోవడానికి పనిష్మెంట్. ఓకే, 2 years 1 lakh rupee provided that no women shall be punishable with the imprisonment. విమెన్కి ఇక్కడ ఇంప్రెస్మెంట్ ఇవ్వరు. ఓకే,
For the purpose of this section, it shall be presumed unless and until the contrary is proved, that where the minor child has contracted a marriage, the person having a charge of such a minor child as a negligently failed to be prevent the marriage from their solemnization. ఇందులో ఏం లేదు ఇంకా చెప్పడానికి. సెక్షన్ పనిష్మెంట్స్ ఏమేం సెక్షన్స్లో పనిష్మెంట్ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా ఆ పనిష్మెంట్స్ గుర్తుకు పెట్టుకోవాల్సిందే. ఓకే, ఫస్ట్ ఏమన్నారు మనకు, చైల్డ్ మ్యారేజ్ అనేసి వైడబుల్ అన్నారు. ఓకే, వైడబుల్ అంటే ఐదర్ ఒక పార్టీ యాక్సెప్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు చూడండి ఇక్కడ వైడ్ అంటారు కొన్ని సర్టెన్ కేసెస్లో అట. చూద్దాం ఆ సర్టెన్ కేసెస్, సర్టెన్ సర్కమ్స్టెన్సెస్. ఓకే, సర్టెన్ కేసెస్ అన్న సర్టెన్ సర్కమ్స్టెన్సెస్ అయినా ఒకటే. Section 12, marriage of a minor child to be void in the certain circumstances. ఏంటి, where a child begin a minor ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మైనర్ ఉన్న ఈజ్ టేకెన్ ఆర్ ఎంటైజ్ అవుట్ ఆఫ్ కీపింగ్ ఆఫ్ ఎ లాఫుల్ గార్జియన్స్. అయితే ఆ చైల్డ్కి ఏదైనా ఒక ప్లేస్లో కిడ్నాప్ అనలేము, కానీ ఏదైనా ఒక ప్లేస్కి తీసుకువెళ్ళడం, అక్కడ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వితౌట్ పేరెంట్స్ పర్మిషన్ లేకపోతే ఇలా తీసుకొని వెళ్తారు కదా, అలా. ఎంటైసింగ్ అంటే ఏదైనా చూపించి. ఓకే, కీపింగ్ ఆఫ్ ఎ లాఫుల్ గార్జియన్స్. అయితే వాళ్ళ గార్జియన్స్ ఎవరు ఉన్నారో, లీగల్ గార్జియన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకన్నా దూరం తీసుకొని వెళ్తారు. ఆ పిల్లలకి తీసుకొని వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటే అక్కడ వైడ్ అనేసి చెప్తున్నారు క్లాజ్ ఏలో. క్లాజ్ బిలో చూడండి, బై ఫోర్స్ కంప్లైడ్ ఆర్ బై ఎనీ డిసీట్ఫుల్ మీన్స్ ఇండ్యూసింగ్ టు గో ఫ్రమ్ ఎనీ ప్లేస్. అయితే ఫోర్స్ అప్లై చేసి తీసుకువెళ్ళడం ఆ చైల్డ్, ఆ మైనర్కి, లేకపోతే డిసీట్ఫుల్ అయితే ఏది డిసీట్ఫుల్ అయితే మీనింగ్ ఐ హోప్ మీకు తెలుసు. అండ్ తీసుకెళ్ళి ఫ్రమ్ వన్ ప్లేస్కి అనదర్ ప్లేస్కి తీసుకువెళ్తాం. అయితే మనం చిన్నప్పుడు ఏదైనా చాక్లెట్స్ అవి ఇచ్చి ఇక్కడ రా అనేసి మనకు కిడ్నాపర్స్ అంటారు అనేసి మన పేరెంట్స్ చెప్తూ ఉంటారు. చూసిండ్రు ఐ థింక్, చెప్తూ ఉంటారు. ఐ థింక్ మీ ఇంట్లో కూడా చెప్తారు పెద్దలు, మీరు చిన్నప్పుడు ఐ థింక్ ఏదైనా ఇలా ఇన్సిడెంట్ ఉంటుంది మీకు కూడా. ఓకే, నేను చిన్నప్పుడు అయితే మా నేబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ బాబు ఉండే చిన్న అజ్జు అని, ఆయనకు కిడ్నాప్ చేసిండ్రు ఇలానే. ఆయన ఏమి ఇస్తే తీసుకోవడమే. ఓకే, అది చాక్లెట్స్ ఇచ్చి ఏదో కిడ్నాపింగ్ చేసేసిండ్రు వేరే వాళ్ళు ఆ బాబుకి. ఇలానే ఎంటైస్మెంట్ అంటే డిసీట్ఫుల్ అంటే ధోకేసే. ఓకే, హిందీలో ధోకా అంటాం, ధోకేసే. ఓకే, కంపెల్డ్ అంటే కంపెల్డ్ లేకపోతే ఫోర్స్ఫుల్స్. అండ్ సిలో ఏముంది అంటే ఈజ్ సోల్డ్. ఓకే, ఈజ్ సోల్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎ మ్యారేజ్ అండ్ మేడ్ టు గో throw a from a marriage or of a if the minor is married, after which the minor is sold or a trafficked or used for the immoral purpose. ఇప్పుడు చెప్పాను కదా నేను, కిడ్నాప్ చేసేసిండ్రు మన నేబర్ అబ్బాయికి అనేసి. అలానే ఇప్పుడు వరకు అయితే ఆయన దొరకలేదు వాళ్ళ పేరెంట్స్కి ఇవే. ఓకే, అలానే చూడండి, ఇప్పుడు ఈ కేసులో ఒక అమ్మాయికి మ్యారేజ్ అనేసి తీసుకెళ్ళి సోల్డ్ చేసేస్తారు, అమ్మేస్తారు. లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంటాయి కదా, అలానే కూడా తీసుకెళ్ళి సోల్డ్ చేసి వాళ్ళు వేరే వాళ్ళ మ్యారేజ్ చేసుకున్న ఇలా కేసెస్ ఉంటాయి కదా, వాళ్ళ కూడా ఈ 3 కేసెస్లో మ్యారేజ్ అనేసి వాయిడ్ అనేసి చెప్తున్నారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టేకిన్ ఆర్ ఎంటైస్మెంట్, సెకండ్ వచ్చేసరికి ఫోర్స్ఫుల్ కంపెల్డ్ ఆర్ డిసీట్ఫుల్ మీన్స్ కోసం, థర్డ్లో ఏంటంటే సోల్డ్ చేయడం ఫర్ ది పర్పస్ ఆఫ్ మ్యారేజ్ కోసం అమ్మేయడం, లేకపోతే ఫ్రమ్ ది మ్యారేజ్ కోసం గో త్రూ ది మ్యారేజ్ అండ్ మేడ్. అది ఎందుకు చేస్తున్నారంటే మ్యారేజ్ కోసం, అది మైనర్ ఈజ్ మ్యారీడ్. ఓకే, ఆ మైనర్ ఒకవేళ మ్యారీడ్ ఉంటే దానికి మళ్ళీ సోల్డ్ చేసేయడం, లేకపోతే ట్రాఫికింగ్ కోసం. ఓకే, ఇమ్మోరల్ పర్పస్ ఉంటుంది కదా, ఇమ్మోరల్ పర్పస్ అంటే ఆ అమ్మాయిలకి ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళు బ్రోథల్స్ ఉంటాయి కదా, అక్కడ అమ్మేస్తారు. ఓకే,
అలాంటి ప్లేసెస్లో అమ్మేస్తారు, లేకపోతే ఎక్స్పోర్ట్ చేసేస్తారు. ఓకే, వేరే కంట్రీస్కి హ్యూమన్ ట్రాఫికింగ్ లెక్క ఇలా చేసేస్తారు. ఈ కేసెస్లో మ్యారేజెస్ వైడ్ అనేసి చెప్తున్నాం. ఓకే, గుర్తుకుంటాయి ఐ హోప్ మీకు ఈ సెక్షన్స్. చూడండి, ఇప్పుడు సెక్షన్ కొంచెం 13 పెద్దగా కనిపిస్తుంది నాకు. సబ్సెక్షన్ 6 సెక్షన్, అరే బాప్రే ఎన్ని సబ్సెక్షన్స్ ఉన్నాయి ఇందులో, 10 సబ్సెక్షన్స్ ఉన్నాయి. చూడండి ఇందులో కొంచెం పెద్దగా ఉంది ఇది. ఓకే, తర్వాత కొంచెం చిన్నగా ఉన్నాయి. ఓకే చలో చూద్దాం, తొందర 13. Power of a court to issue the injunction prohibiting such a child, prohibiting child marriage. ఓకే, ఇంజంక్షన్స్ ఇష్యూ చేస్తున్నారు ఎవరు, కోర్ట్స్, ప్రొహిబిటింగ్ చైల్డ్ మ్యారేజ్ కోసం. ఓకే చూద్దాం. Notwithstanding anything to be a contrary containing in these act, if on any application of a child marriage prohibition officer or on a receipt of information through a complaint or otherwise from any person, a judicial magistrate of the first class or a metropolitan magistrate is satisfied that the child marriage is a contravention of these act has been is arranged or is about to be solemnized, such a marriage shall issue an injunction against the any person including the member of an organization or association of the persons prohibiting the such a marriage. ఏంటంటే ఎవరైనా అప్లికేషన్ ఇచ్చిండ్రు, ఎవరికి, చైల్డ్ అప్లికేషన్, ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ మన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అండ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎవరు, మన ప్రొహిబిషన్ ఆఫీసర్, చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ అయినా, లేకపోతే రిసీట్ వచ్చిన, ఇన్ఫర్మేషన్ వచ్చిన త్రూ ది కంప్లైంట్తోని ఎవరి దగ్గర అంటే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అండ్ ఫస్ట్ క్లాస్ అండ్ ఎంఎం దగ్గర వస్తే ఆయన ఏం చేస్తారు అంటే ఈ యాక్ట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళకు ప్రొహిబిట్ చేయడానికి ఓకే ఇంజంక్షన్ గ్రాంట్ చేస్తారు. షెల్ ఇష్యూ ఏ ఇంజంక్షన్ అగెన్స్ట్ ది ఎనీ పర్సన్. ఓకే, వాళ్ళ కోసం ఆపడానికి, ఇంజంక్షన్ అంటే ఏదైనా ఆపడానికి ఒక ఆర్డర్ పాస్ చేస్తారు, దానికి ఇంజంక్షన్ అంటారు. ఓకే, ఇంజంక్షన్ ఆర్డర్ పాస్ చేస్తారు, అది ఎవరైనా ఉండొచ్చు, మెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉండొచ్చు, లేకపోతే అసోసియేషన్ ఆఫ్ ఎ పర్సన్ ప్రొహిబిటింగ్ అండ్ సచ్ ఎ మ్యారేజ్ అని ఉండొచ్చు. ఏ కంప్లైంట్ అండర్ ది సబ్సెక్షన్ 1 మే బీ ఈజ్ మేడ్ బై ది ఎనీ పర్సన్ ఈజ్ హ్యావింగ్ ది పర్సనల్ నాలెడ్జ్ ఆర్ ది రీజన్ టు బిలీవ్ and a non-governmental organization having the reasonable information relating to the likelihood of a taking a place of a solemnization of a child marriage or child marriages. అయితే ఈ కంప్లైంట్ ఎవరైనా ఇవ్వచ్చు అన్నట్టు. ఓకే, సబ్సెక్షన్ 1లో ఏం కంప్లైంట్ అని చెప్తున్నారు, ఆ కంప్లైంట్ ఎవరైనా ఇవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇవ్వచ్చు. ఐదర్ వాళ్ళు ఎవరు ఉండాలి అంటే ఐదర్ మీకు పర్సనల్ నాలెడ్జ్ ఉండాలి, అక్కడ మ్యారేజ్ అవుతుంది అనేసి, చైల్డ్ మ్యారేజ్ అవుతుంది అనేసి వాళ్ళు ఇవ్వచ్చు, లేకపోతే మీకు తెలిసి ఉండాలి, మీకు పర్సనల్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి అక్కడ మ్యారేజ్ అవుతుంది చైల్డ్ మ్యారేజ్ అనేసి వాళ్ళు, లేకపోతే మీకు డౌట్ ఉంది, రీజన్ టు బిలీవ్ అంటే మీకు అనిపిస్తుంది అలా అక్కడ చైల్డ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేసి, లేకపోతే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా వాళ్ళు కూడా రీజనబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. రిలేటింగ్ దేని గురించి అంటే మ్యారేజ్ అయ్యే చైల్డ్ మ్యారేజ్ అయ్యేది ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు సబ్సెక్షన్ 2 అంటుంది. సబ్సెక్షన్ 3లో చూడండి. The court of a judicial magistrate of the first class or a metropolitan magistrate may also take the suo motu cognizance on the basis of the any reliable report or information. అయితే ఇక్కడ మనకు జేఎంఎఫ్సి అండ్ ఎంఎం వాళ్ళు సోమోటోగా యాక్షన్ తీసుకోవచ్చు అన్నట్టు. ఓకే, వాళ్ళకు ఏమేమి పర్మిషన్ అయితే ఆ మ్యారేజ్ ఎక్కడైతుంది అక్కడ ఆపేయడం, లేకపోతే ఏదైనా యాక్షన్ ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు అన్నట్టు. సోమోటో కాగ్నిజెన్స్ అంటే ఓకే సెల్ఫ్గా తీసుకుంటారు జేఎంఎఫ్సి అండ్ ఎంఎం.
Okay, subsection 3. Subsection 4. For the purpose of preventing the solemnization of mass child marriage on the certain days such as Akshaya Tritiya, the district magistrate shall be is deemed to be a child marriage prohibition officer with all powers as conferred on a child marriage prohibition as may be is under this act. అయితే ఇప్పుడు ఎక్కువ ఎప్పుడవుతుంది అంటే అక్షయ తృతీయ ఐ మీన్ ఒక పర్టికులర్ డేట్ ఉంటుందేమో, ఆ రోజు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉంటారు కదా ఆయనకు అనుకుంటాం. అయితే డీమ్డ్గా ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్గా అని ఎన్ని పవర్స్ ఉంటాయి అంత పవర్స్ మన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి ఉంటాయి అన్నట్టు ఇక్కడ subsection 4. Subsection 5. District magistrate shall also have the additional powers to stop or prevent the solemnization of a child marriage, and for these purpose he may take all appropriate measures and use of a minimum force required. అయితే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి ఆల్ పవర్స్ ఉన్నాయి, అడిషనల్ పవర్స్ ఉన్నాయి. ఎందుకు అంటే స్టాప్ చేయడానికి లేకపోతే ప్రివెంట్ చేయడానికి మ్యారేజెస్కి, ఓకే, చైల్డ్ మ్యారేజ్కి. ఓకే, ఆయన దగ్గర అన్ని అప్రాపరేట్ యాక్షన్ తీసుకోవడానికి అంత పవర్స్ ఉన్నాయి. ఇంకా మినిమం ఫోర్స్ కూడా అప్లై చేయొచ్చు. ఓకే, పోలీస్ వాళ్ళకి తీసుకొని వెళ్ళొచ్చు అన్నట్టు, ఆయన సింగిల్గా వెళ్ళకుండా అలా కూడా చేయొచ్చు డిఎం. ఓకే, సబ్సెక్షన్ 6 చూడండి. No injunction under the subsection 1 shall be issued against any person or a member of a organization or a association of a person unless the court have previously given a notice to be such a person, members of a organization or a association of a person as the case may be, and has offered him or them and the opportunity to show cause against the issue of a injunction. అయితే సబ్సెక్షన్ 1లో ఇంజంక్షన్ ఏం ఆర్డర్ చేసింది అయితే ఆగపియడానికి, ఏదన్నా మ్యారేజెస్ అయితే ఆగండి అన్నట్టు స్టాప్ చేయడానికి అలా ఇందులో ఛాన్స్ లేదన్నట్టు చూడండి. ఎందుకంటే ఫస్ట్ ఇంజంక్షన్ ఇచ్చే ముందు ఒక నోటీస్ ఇవ్వాలి అన్నట్టు. అయితే మీరు ఆపండి ఇవి, లేకపోతే నేను స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాను అన్నట్టు ఇక్కడ మనకు అది చెప్తుంది. ఒకవేళ మీరు అది వినలేదు, మళ్ళీ అది చైల్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, అయితే ఇక్కడ ఇంజంక్షన్ అప్పుడు గ్రాంట్ అవుతుంది. అదర్వైజ్ వాళ్ళ పార్టీకి అయితే ఆపర్చునిటీ ఇవ్వాలి కదా, ఓకే, వాళ్ళకు పార్టీకి ఆపర్చునిటీ ఇస్తారు అన్నట్టు. ఎందుకు మీకు ఇంజంక్షన్ గ్రాంట్ చేయొద్దు అన్నట్టు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. Subsection 6. Subsection provided that in the case of any urgency the court shall have the power to issue an interim injunction without giving any notice under this section. ఒకవేళ వాళ్ళు తొందరలో చేసుకుంటున్నారు, ఏదో హడాహుడిగా ఉంది అనుకోండి, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్స్ కొంచెం అర్జెంట్ ఉంది, ఆ సిచ్యువేషన్లో నోటీస్ ఇవ్వడం కూడా అవసరం లేదు, ఆయన డైరెక్ట్ ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చేస్తుంది అన్నట్టు, ఇంట్రీమ్ ఇంజంక్షన్ ఇచ్చేస్తుంది. ఓకే, ప్రొవిజో అంటుంది. Subsection 7 చూడండి. An injunction issued under the subsection 1 may be is conferred or vacate after the giving a notice and hearing the party against whom the injunction was issued. Maybe ఇగో కన్ఫర్మ్డ్ ఆర్ వెకేట్ అయిపోయింది అనుకోండి, అది నోటీస్ ఇచ్చిన తర్వాత హియరింగ్ ది పార్టీస్కి విన్నది, తర్వాత అనిపించింది against the whom the injunction was issued అనేసి అది అన్నట్టు. ఒక నిమిషం, ఎక్కడ ఉన్నాం మేము? Subsection 9. Where the application is received under the subsection 1, the court shall offer the applicant an early opportunity of appearing before it either in a person or by the advocate, and if the court after the hearing the applicant and they reject the application wholly or in a part, it shall record in the writing its reason for doing so. అయితే అప్లికేషన్ రిసీవ్ తీసుకుంటుంది కదా సబ్సెక్షన్ 1లో, అప్పుడు ఏం చేయాలి అంటే ఒక అప్లికెంట్కి ఆపర్చునిటీ ఇవ్వాలి, ఎర్లీ ఆపర్చునిటీ ఆఫ్ హియరింగ్ అనేసి ఇవ్వాలి. ఫస్ట్ ఇన్ పర్సన్ కూడా వాళ్ళే రావచ్చు, లేకపోతే అడ్వకేట్కి తీసుకుైనా రావచ్చు అనేసి ఇక్కడ అంటున్నారు. ఓకే, Subsection 9.
అండ్ ఒకసారి చదవండి అర్థమవుతుంది. సబ్సెక్షన్ 10, who ever knowing that an injunction has been is issued under the subsection 1 against him and they disobey such an injunction shall be punishable with the imprisonment of either description for the term which may extending to the 2 years and the fine which may extending to the 1 lakh rupees are with both. అయితే ఇంజంక్షన్ సబ్సెక్షన్ 1లో పాస్ చేసిన తర్వాత కూడా వాళ్ళు డిసోబే చేసిండ్రు, అయితే లైట్ తీసుకున్నారు అన్నట్టు మన ఆర్డర్కి, ఇంజంక్షన్కి. అయితే అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకు 2 years ఇంప్రెస్మెంట్ అండ్ ఆర్ ఫైన్ అవుతుంది. ఓకే, ఫైన్ వచ్చేసరికి 1 lakh rupees. మనకి వచ్చేసరికి సెక్షన్ 13 కూడా అయిపోయింది. Section 14, child marriage in a contravention of injunction order to be void. Any child marriage solemnized in a contravention, okay, of an injunction order issued under the subsection 3, whether interim or final order, shall be void ab initio. అయితే ఇంజంక్షన్ ఆర్డర్ పాస్ చేసిన కూడా అప్పుడు మ్యారేజ్ అయిందనుకోండి, ఆ మ్యారేజ్కి వైడ్ అంటాం. వైడ్ అబ్ ఇనిషియో అంటే బిగినింగ్ అంటూ, స్టార్టింగ్ నుంచే వైడ్ అనేసి అంటాం. తర్వాత వైడ్ కాలేదు, అది స్టార్టింగ్ నుంచే వైడ్ మ్యారేజ్ అనేసి కన్సిడర్ చేయాలి అన్నట్టు. ఓకే, వైడ్ అబ్ ఇనిషియో అనేసి కన్సిడర్ చేస్తాం సెక్షన్ 14లో. సెక్షన్ 13 ఇంట్రీమ్ ఏముంది, ఇంజంక్షన్ ఆర్డర్ పాస్ చేసినా కూడా వాళ్ళు ఏం చేసిండ్రు అంటే మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేస్తే ఆ మ్యారేజ్కి ఏం కన్సిడర్ చేస్తారు అంటే వైడ్ మ్యారేజ్ ఆర్ వైడ్ అబ్ ఇనిషియో, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అది కన్సిడర్ చేయాలి మేము. ఓకే, సెక్షన్ 15లో అఫెన్స్ టు బీ కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్. సెక్షన్ 15లో ఏముంది అంటే ఇందులో అఫెన్సెస్ అవుతున్నాయి కదా, అది ఏంటి అంటే కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అనేసి ఉంది. ఓకే, నాట్ విత్ స్టాండింగ్ ది ఎనీథింగ్ కంటైనింగ్ ఇన్ ది కోడ్ ఆఫ్ ఎ క్రిమినల్ ప్రొసీజర్ 1973, an offense punishable under these sections shall be cognizable and non-bailable. అయితే సెక్షన్ 15 అంటుంది మనకు మన ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఆఫెన్సెస్ ఉన్నాయి కదా, అది కాగ్నిజబుల్ ఉంది, నాన్ బెయిలబుల్ ఉంది. కాగ్నిజబుల్ అంటే అండ్ నాన్ బెయిలబుల్ అంటే మీకు అర్థం తెలిసి ఉంటుంది, ఐ హోప్ అనుకుంటున్నాను నేను. మరి కాకపోతే మీరు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియో మన చిన్న మీనింగ్స్ మీదనే ఉంటుంది మరి. ఓకే, ఇలాంటి లీగల్ టర్మినాలజీ మీద ఉంటుంది అన్నట్టు. ఓకే, చలో 15A చూద్దాం. పోలీస్ ఆఫీసర్స్ టు బి టేక్ ద కాగ్నిజెన్స్ ఆఫ్ అన్ ఆఫెన్స్ సో మోటో. ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ షెల్ టేక్ ది కాగ్నిజెన్స్ ఆఫ్ అన్ ఆఫెన్స్ కమిటెడ్ ఇన్ దీస్ జ్యూరిస్డిక్షన్ అండర్ దీస్ యాక్ట్ సో మోటో. అయితే పోలీస్ ఆఫీసర్ కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు అంటే, కాగ్నిజెన్స్ అంటే యాక్షన్ తీసుకోవచ్చు అంటే సెల్ఫ్గా, సో మోటో అంటే సెల్ఫ్గా. ఓకే, సెక్షన్ 15A అంటుంది, అది మనకు సెక్షన్ 15A అంటుంది. ఇది అమెండ్మెంట్ నుంచి వచ్చింది. మీరు కామెంట్ చేసి చెప్పండి ఇది అమెండ్మెంట్ ఎక్కడుంది. ఓకే, ఆ అమెండ్మెంట్ ఎప్పుడు చేంజ్ అయింది, ఎప్పుడు వచ్చింది. ఓకే, 16లో చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ అనేసి ఎవరు, ఆయనకి అపాయింట్ ఎవరు చేస్తారు, ఆయన ఎవరు, ఈ సెక్షన్ చెప్తుంది మనకు. ఇది కూడా కొంచెం లెందీ సెక్షన్ ఉంటుంది, తర్వాత చిన్న సెక్షన్స్ ఉన్నాయి. చలో, చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ సెక్షన్ 16లో ఉంది. ద స్టేట్ గవర్నమెంట్ షెల్ బై నోటిఫికేషన్ ఇన్ ది ఆఫీషియల్ గెజెట్ అపాయింట్ ఫర్ ది whole state or such a part thereof as may be specified in that notification. An official or officer or officers to be is known as the child marriage prohibition officer having a jurisdiction over the area or the areas is specified in the notification. అయితే స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది ప్రొహిబిషన్ ఆఫీసర్కి, మన చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్కి. ఓకే, అది ఎక్కడ ఆయన స్పెసిఫైడ్ ఎక్కడ అంటే ఏరియా ఉంటుంది, పర్టికులర్ ఏరియా లేకపోతే ఏరియాస్ ఉంటుంది. ప్రొహిబిషన్ ఆఫీసర్ ఆయన జ్యూరిస్డిక్షన్ ఎంత ఉంటుంది అంటే హోల్ స్టేట్ కూడా ఉండొచ్చు. ఓకే, హోల్ స్టేట్. ఓకే, అది ఆఫీసర్ ఒక ఆఫీసర్ అయినా ఉండొచ్చు, ఆఫీసర్స్ ప్లూరల్గా అంటే ఎక్కువ ఆఫీసర్స్ కూడా ఉండొచ్చు. ఓకే, చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్. ఓకే, సబ్ సెక్షన్ 1 అంటుంది ద స్టేట్ గవర్నమెంట్ may also
request a responsible member of the locality with the regarding of the social service or the officers of a gram panchayat or a municipality or any officer of the government or any public sector undertaking or an officer behavior of any non-governmental organization to assist the child marriage prohibition officer assist the child marriage officer and such a member officer and officer barrier as the case may be shall be bound to be act accordingly. అయితే ఆ మెంబర్స్ ఉన్న ఇప్పుడు ప్రొహిబిషన్ ఆఫీసర్స్కి ఎవరైనా హెల్ప్ చేయాలి అంటే వీళ్ళు ఎవరెవరు రెస్పెక్టెడ్ మెంబర్ ఆఫ్ లొకాలిటీ ఎవరున్నారు, లేకపోతే సోషల్ సర్వీసెస్ అని అనుకోండి, గ్రామ పంచాయత్ వాళ్ళు, వీళ్ళు అందరూ అసిస్ట్ చేయాలి మన ఎవరికి, మన చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్కి. ఓకే, నేను ఇక్కడ నుంచి ప్రొహిబిషన్ ఆఫీసర్ అంట లేకపోతే ఆఫీసర్ అంట, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఊకే ఇంత పెద్ద పేరు చెప్తే కొంచెం ఫ్లో పోతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇట్ షాల్ బి ది డ్యూటీ ఆఫ్ ఎ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్. ఇప్పుడు ప్రొహిబిషన్ ఆఫీసర్ది డ్యూటీస్ ఏముంది మనకు సబ్సెక్షన్ 3లో అంటుంది. ఓకే, టు ప్రివెంట్ ది సోలమైజేషన్. ఓకే, ఇక్కడ డ్యూటీ వచ్చింది ప్రొహిబిషన్ ఆఫీసర్ది. ఏముంది, ప్రివెంట్ చేయడం, మ్యారేజెస్ కాకుండా చూడడం. ఓకే, టు కలెక్ట్ ది ఎవిడెన్స్, ఏమన్నా జరిగితే దానికి కలెక్ట్ చేయాలి ఎవిడెన్స్. ఓకే, ఫస్ట్ మ్యారేజ్ కాకుండా చూడడం, మళ్ళీ ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం, టు అడ్వైజ్ దేర్ ఇండివిజువల్ కేసెస్ ఆర్ కౌన్సిల్ టు residents of a locality generally not to be included in the promoting, helping and the aiding all the solemnization of a marriage. అయితే అడ్వైజ్ ఇవ్వడం ఎవరికి అయితే ఇండివిజువల్ పర్సన్స్కి అయినా లేకపోతే కౌన్సిల్స్కి అయినా. ఓకే, ఏందని లొకాలిటీలో అయితే ప్రమోట్ చేయకండి, హెల్ప్ చేయకండి, ఎయిడింగ్ చేయకండి ఇలాంటి మ్యారేజెస్కి అన్నట్టు. ఓకే, థర్డ్ పాయింట్. ఫోర్త్లో, టు క్రియేట్ ఏ అవేర్నెస్ ఆఫ్ ఏ ఈవిల్ విత్ ది రిజల్ట్ ఫర్ ది. అయితే ఒకవేళ మీరు ఇలాంటి మ్యారేజెస్ చేస్తే మీకు అల్టిమేట్ రిజల్ట్ ఏమొస్తుంది అనేసి అవేర్ చేయాలి అన్నట్టు. అవేర్నెస్ మన సొసైటీలో ఇవ్వాలి అన్నట్టు. మన లొకాలిటీలో ఆయన ఏ ఏరియాలో ఉంటాడో ఆ ఏరియాలో అవేర్నెస్ తెచ్చాలి. ఓకే, తీసుకొని రావాలి. ఓకే, సారీ. అండ్ టు sensitize the community on the issue of the child marriage. అది ఉంది. తర్వాత ఫర్నిషింగ్ సచ్ ఏ పీరియాడికల్ రిటర్న్స్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్ మే డైరెక్ట్ ఫర్నిష్ చేయాలి ఇన్ఫర్మేషన్స్ అలా. మరి డిశ్చార్జ్ ఆఫ్ సచ్ అదర్ ఫంక్షన్స్ అండ్ ది డ్యూటీస్ యాజ్ మే బీ హిమ్ ది స్టేట్. ఒక స్టేట్ గవర్నమెంట్ ఇంకా ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా డ్యూటీస్ చేస్తే అది కూడా చేయాలి అన్నట్టు. ఓకే, సబ్సెక్షన్ 3లో ఇవి డ్యూటీస్ ఉన్నాయి. సబ్సెక్షన్ 4 చూద్దాం. Subsection 4. The state government may by notification in official gazette subject to such a condition and the limitation invest the child prohibition officer with the power of a police officer as may be specified in the notification, and the child prohibition officer shall exercise such a power and is subject to be such a conditions as a limitation as may be is specified in the notification. అయితే స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్కి లిమిటేషన్ కండిషన్స్ కూడా పెట్టచ్చు అనేసి ఉంది ఇక్కడ. ఓకే, సో సబ్సెక్షన్ 5లో చూడండి, ఆఫీసర్ షెల్ హ్యావ్ ది పవర్ టు మూవ్ ది కోడ్ ఫర్ ది ఆర్డర్ అండర్ ది సెక్షన్ 4, 5 and 3 along with the child under section 3. ఓకే, ఆ ఆఫీసర్కి రైట్ ఉంది, పవర్ ఉంది కోర్టుకి వెళ్ళడానికి. ఓకే, ఎందుకు అంటే ఈ సెక్షన్స్కి ఏమేమి ఆర్డర్ వచ్చింది అది ఆర్డర్ తీసుకొని సెక్షన్ 4, 5 and 13 అండర్ ది సెక్షన్ 3 అన్నట్టు. ఓకే, సెక్షన్ 17 చూడండి, చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ టు బి ఏ పబ్లిక్ సర్వెంట్. అయితే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ ఉంది కదా, ఆయనకి పబ్లిక్ సర్వెంట్ అంటాం అన్నట్టు. ఎందుకు అంటే మన సెక్షన్ 21 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ ఉంది కదా, దాంట్లో కూడా వీళ్ళకు పబ్లిక్ సర్వెంట్ అని చెప్పారు కాబట్టి. ఓకే,
Section 1790. Section 18, protection of action taken in a good faith. Okay, protection of action taken in a good faith. No sued prosecution or other legal proceeding shall lie against the officer in the respect of anything in a good faith done or intending to be done in the pursuance of these act or any rule or order made there under. అయితే ఆఫీసర్ మీద ఏమీ సూట్ వేయలేము, ఏం ప్రాసిక్యూషన్ చేయలేము, ఎనీ లీగల్ ప్రొసీడింగ్ కూడా చేయలేము. ఎందుకంటే ఆయన గుడ్ ఫేత్లో ఈ వర్క్ చేసిండు కాబట్టి. ఓకే, ఆయన మీద కేసెస్ వేయడానికి మనకు ఛాన్స్ లేదు అన్నట్టు. సెక్షన్ 19లో స్టేట్ గవర్నమెంట్ మేక్ ఏ రూల్స్. ఎవరు ఈ యాక్ట్ని తీసుకొని ఎవరు రూల్స్ ప్రిపేర్ చేస్తారు అంటే మన స్టేట్ గవర్నమెంట్. ఓకే, సెక్షన్ 19 అంటుంది. సెక్షన్ 20లో అమెండ్మెంట్ వచ్చింది 1955. The amendment of Act number 25 of 1955. In the Hindu Marriage Act 1955, in section 18 for the clause A, the following clauses shall be substituted, namely, in the case of a contravention of the condition specified in the clause 3 of section 5, where the rigorous imprisonment which may extending to the 2 years or with a fine or which may extending to the 1 lakh or both. 20 సెక్షన్ 20 అమెండ్మెంట్ ఆఫ్ ది యాక్ట్ నంబర్ 25 అనేసి మనకు హిందూ మ్యారేజ్ గురించి అంటుంది. అక్కడ సబ్సెక్షన్ వైడ్ మ్యారేజ్. సెక్షన్ 5లో కండిషన్స్ ఆఫ్ మ్యారేజ్ అనేసి ఉంది. క్లాజ్ అందులో ఒకవేళ మ్యారేజెస్ అయితే అది వైడబుల్ అనేసి ఉంటాయి కొన్నిలో. అది కూడా పనిష్మెంట్ సేమ్ ఉంది ఇక్కడ. ఓకే, 2 years ఇంప్రెస్మెంట్ అండ్ 1 lakh rupees అనేసి సిమిలర్ ఉంది అనేసి ఇక్కడ చెప్తున్నారు ఒకవేళ వైడ్ అంటే మ్యారేజ్. ఓకే, 21 రిపీల్ అండ్ సేవింగ్ అనేసి ఉంది. అది 1929 యాక్ట్ రిపీల్ అయ్యి ఈ 2006 యాక్ట్ వచ్చింది. ఓకే, 21 సెక్షన్స్. ఓకే, ఐ హోప్ మీకు ఈ యాక్ట్ నచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్పాను ఇందులో. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేసి చెప్పొచ్చు. అప్పుడు వరకు ఏం చేయాలి మీరు అంటే ఇది ఒకసారి మీరు చదవండి. విన్నారు కదా, ఇప్పుడు ఒకసారి చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఏదైనా పాయింట్ కాకపోతే అక్కడ కామెంట్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఏం యాక్ట్ చదువుతాం, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ ఏం యాక్ట్ చేద్దామనేసి. ఓకే, అప్పటి వరకు బాయ్, టేక్ కేర్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, బాయ్, టేక్ కేర్, సీ యా.